పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా నియోజకవర్గంలోని ప్రతి ఎకరానికి నీళ్లు అందిస్తానని నారాయణపేట బీఆర్ఎస్ అభ్యర్థి రాజేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం దామర్గిద్ద మండలం పరిధిలోని కంసాన్పల్లి, వత్తిగుండ్ల, క్యాతన్పల్లి, బాసన్పల్లి ఈ గ్రామాలలోని ప్రచారం చేపట్టారు. వివిధ గ్రామాలలోని ప్రజలు ఆయనకు స్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రజల సంక్షేమం కొరకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి నేరుగా ప్రజల అభివృద్ధి లబ్ధి పొందే విధంగా కృషి చేస్తున్నారన్నారు. ప్రజల కష్ట నష్టాలను తెలిపిన ప్రభుత్వం బీఆర్ఎస్ అని, అందుకే ప్రజలు అభివృద్ధికి దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్నో పథకాలను తీసుకువచ్చి దేశానికి ఆదర్శంగా నిలిచారన్నారు. దాని కంపౌండ్ వాళ్ళు కావచ్చు, ఇంతవరకు దాంట్లో 48 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినాం. 48 లక్షలు ఈ ఊర్లో. అంతెందుకయ్యా, 20 లక్షలు పెట్టి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కడుతున్నాం, 20 లక్షలు పెట్టి దవాఖాన కడుతున్నాం. ఎవరు చేసింది ఇదంతా? ఇలా ఎల్ఈడి లైట్లు కావచ్చు, సిసి రోడ్లు కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, 24 గంటల కరెంటు కావచ్చు, 2000 పెన్షన్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, కాన్పైతే కేసీఆర్ కిట్ కావచ్చు. ఇన్ని తింటాము, కేసీఆర్ తింటాం. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. కొన్ని ఇబ్బందులు అయినాయి, నా దృష్టికి కూడా వచ్చింది. ఏదైతే దళిత బంధు ఉందో దాంట్లో కొన్ని ఇబ్బందులు అయినాయి, నా దృష్టికి వచ్చింది. ఎలక్షన్లు అయినాక ఎవరెవరైతే నిజంగా ఇంకా కొంతమందికి అవసరం ఉందో మళ్ళా 10-15 దళిత బంధు ఈ ఊరికి తీసుకొచ్చి ఈ చెట్టు కింద కూర్చొని బీద వాళ్ళకు నేనే రాసి ఇస్తా అని చెప్తున్నా. నేనే రాస్తా, ఎవరికి నేను రాస్తా. అంతెందుకు, ఇండ్లు కూడా ఇచ్చిన మీ ఊరికి అడిగింది ఇంతకుముందు, సార్ మాకు ఇంకొక 15 ఇండ్లు కావాలని చెప్పి మా జడ్పీటీసీ అమ్మ చెవులో చెప్పింది. ఆ 15 ఇండ్లు కూడా మళ్ళా ఎవరైతే లేవో వాళ్ళకు కూడా తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని ఆ 15 మందికి కూడా ఆ ఇండ్లు ఇస్తామని చెప్పి మళ్ళొకసారి మాటిస్తూ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. రేవంత్ రెడ్డి చెప్తాడు నేను 3 గంటలు కరెంట్ ఇస్తా, కేసీఆర్ దండగా, ఆయన వేస్ట్, ఆయన 24 గంటలు కరెంట్ ఇచ్చి పైసలన్నీ ఖర్చు ఉత్తగా చేస్తున్నారు, ప్రజాధనం వృధా చేస్తున్నారు అంటారు. మళ్ళీ మీకు 24 గంటలు కావాలా, 3 గంటలు కావాలా? 24 గంటలు కావాలి కదా. 24 గంటలు కరెంట్ ఎవరెవరు కావాలో ఆ రైతులంతా చేతి లేపండి. 24 గంటలు కరెంట్ కావాలన్న వాళ్ళంతా చేతి లేపండి. 24 గంటలు అందరికి కావాలా? అదే మళ్ళీ 3 గంటలు ఇస్తా అంటాడు, చేయి దింపండి. 3 గంటలు కరెంట్ ఎవరు కావాలో చేయలేపండి. 3 గంటలు కరెంట్ ఎవరు కావాలో చేయలేపండి. అయిపోయి తెలిసిపోయి కాతంపల్లి ఏముందో ఓట్లు ఎవరు కొడతావో తెలిసిపోయి. 24 గంటలు కరెంట్ ఎవరికైతే కావాలో కారు గుర్తు కోటేయండి, 3 గంటల కరెంట్ ఎవరికైతే కావాలో వాళ్ళు చేయి గుర్తు కోటేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే మన ఓటు, కారు గుర్తుకే మన ఓటు. $463 మంది పింఛన్లు తీసుకుంటారు. కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడు 200 రూపాయలు ఇస్తుండ్రు. 200 రూపాయలు, ఆ 200 రూపాయలకు చెప్పులు రకంగా తిరుగుతుంటుంది. ఇప్పుడు కేసీఆర్ సార్ వచ్చినాక 2016 రూపాయలు చేసి మన గౌరవం పెంచింది. ఇప్పుడు చెప్తున్నాడు కేసీఆర్ సారు, ఈసారి గెలిస్తే ఆ 2000ను 5000 దాకా తీసుకుపోతా అంటాడు. 2000 5000 దాకా తీసుకుపోతా అంటాడు. నేను ఆడదే ఆగి చెప్తాం అనుకున్నా, అక్కడ 2 నెలలు ఆగాడు 5000 వస్తాయని. అందుకే చెప్తున్నా, పింఛన్లే కాదు, ఈ ఊర్లో రైతులు ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా రైతులే ఈ ఊర్లో. అవునా కదా? ముందు అరే జర ఊకరని దండం పెడతా. ఇవాళ అప్పుడు కరెంట్ ఎట్లా ఉంటుండే అంటే పొద్దుగాల 3 గంటలు ఉంటుండే, సగం రాత్రిలో 3 గంటలు వస్తుండే.
మగపిల్లలంతా పోయి శనికాడ అనుకుంటున్నారు. అవునా కాదా? నిజం చెప్పండి. ఇవాళ 24 గంటలు కరెంట్ ఇస్తుంది. ఎప్పుడైనా పోవచ్చు, ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. 24 గంటలు కరెంట్. అప్పుడు ఒక పంట పండాలంటే 3 సార్లు బోరు కాలిపోతుండే. అవునా కదా? 3 సార్లు బోరు కాలిపోతుండే. ఇవాళ 24 గంటల కరెంట్ వచ్చినాక ఒక్కసారైనా బోరు కాలుతుందా? ట్రాన్స్ఫార్మర్ కాలుతుందా? ఆలోచన చేయండి. 24 గంటల కరెంట్ ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో మన కేసీఆర్ ప్రభుత్వం, మన తెలంగాణ ప్రభుత్వం. అయ్యా గీడనే పక్కకే బాబన్పల్లి పక్కకే కర్ణాటక ఉంటుంది. ఏ ఊరా అది? ఫుట్పాకనా? ఇది సండ్రికనా? ఫుట్పాక ఆడ కర్ణాటక. ఆడ ఎవరుంటారు? కాంగ్రెస్ వాళ్ళు పాలిస్తున్నారు. 4 గంటలు కరెంట్ ఇస్తారు. 4 గంటలు కరెంట్ ఇస్తారు. రైతులంతా కొట్లాడతారు, మమ్మల్ని తీసుకుపోయి తెలంగాణలో కలపాలప్ప. కేసీఆర్ పుణ్యాత్ముడు, ఆడ రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తాడు, ఈడనేమో నాకు 4 గంటలు వస్తుంది అంట. ఇలా బాబన్పల్లి ఒక మాట్లాడుతా, పంట అప్పుడు బాగా పడుతుందా ఇప్పుడు బాగా పడుతుందన్నా? ఎందుకు? నీళ్లు ఉన్నాయి, కరెంట్ ఉంది, 24 గంటలు కరెంట్ ఉంది. బోర్ల దేవుని దయతో కాలం అయింది, బోర్ల నీళ్లు ఉన్నాయి. చెరువులు అప్పుడు రిపేర్ చేసినాము, చెరువులో నీళ్లు ఉంటాయి, బోర్ల నీళ్లు ఉంటాయి, 24 గంటలు కరెంట్ ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యమైందంటే లాగోడికి పెట్టుబడి పైసలు కేసీఆర్ ఇస్తాడు. పెట్టుబడికి కేసీఆర్ ఇస్తాడు. ఏడాదికి ఎకరాకు 10,000 రైతు బంధు అని ఇస్తాడు. ఎవడన్నా ఇది ₹1 ఇచ్చిందా? మళ్ళీ ఎట్లా ఒకసారి ఆలోచన చేయండి. ఇవాళ ఆ రైతు బంధు ఈ ఊర్లో ఎంతమందికి వస్తుందో తెలుసా?